నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం కాబోతుంది ఈ రోజుకు, జూన్ 4వ తేదీకి. మరి ఏడాది పాలన చంద్రబాబు గారు చేసింది ఏమిటి? సూపర్ 6 హామీలు ఎలా అమలు చేశారు, ఎంతవరకు అమలు చేశారు, అది అమలు పరచడానికి సంపద సృష్టించి ఇస్తాము అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంటే మేము డబుల్ ఇస్తాము అని చెప్పారు. మరి ఒక పెన్షన్ మాత్రం 3,000 నుంచి 4,000కు, అలాగే 3,000 నుంచి 6,000కు వికలాంగులకు ఈ విధంగా పెంచడం, పాత వారికి ఇవ్వటం జరిగింది. అయితే కొత్త వారికి అయితే ఇంకా రాలేదు. 50 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇంకేమైనా తెలియదు కూడా. మరి మిగిలిన తాలూకా హామీలు, గ్యాస్ సిలిండర్లు అయితే ఒక 2 వాయిదాల్లో ఇచ్చారు, 2 టర్ములు. మరి మిగిలిన అన్నీ కూడా హామీలు ఎక్కడ అని అంటే ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ప్రజలు కూడా మేము మా నోటి దగ్గర ఉన్నటువంటి కూడును మేము కాలరాసుకున్నాము, మా పొట్ట మేమే కొట్టుకున్నాము, ఇప్పుడు అనుభవిస్తున్నాము అన్నటువంటి విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నటువంటిది. మరి ఎన్నికల హామీలకు సంబంధించి భాగంగా వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దు కాబడింది. మరి రేషన్ వాహనాలు, ఆ డ్రైవర్లు, ఆ ఉపాధి ఎక్కడ? ఆ వాహనాలను రద్దు చేశారు. ఇంటింటికి రేషన్ ఎక్కడ? ఆ ఇంటింటికి రేషన్ రద్దు చేశారు. మరి ఇప్పుడు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఎండల్లో నిలబడి, క్యూల్లో నిలబడి ఆపసోపాలు అయిపోయి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి గతి మాకు పట్టింది అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒక వృద్ధురాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మరి అప్పులు ఏమైనా వాడటం లేదా అని అంటే, అప్పులు సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు వాడినటువంటి విధంగా ఉంది పరిస్థితి. మరి పోలవరం ఎత్తుని 41 మీటర్లకి కుదింపు చేశారు. మరి ఏ విధంగా చూసుకున్నా మరి ఇక్కడ ఏడాది పరిపాలనలో సంక్షేమం ఎక్కడ, ఉపాధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ, సంపద సృష్టి ఎక్కడ ఏమీ లేదు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే 45 లక్షల మందికి అమ్మఒడి అందించారు. అలాగే 49 లక్షల మందికి రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు అందజేయడం జరిగింది. అలాగే 1,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేయటం జరిగింది. 2,50,000 మందికి వాలంటీర్లుగా ఉపాధి కల్పించారు. ప్రజా సంక్షేమం ఎవరిది? ప్రజా సంక్షేమ పాలన ఎలాంటిది? మీరే చెప్పండి అని ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. దీనిపైన ప్రజా సంక్షేమ పాలన ఎవరిది అన్నటువంటి దాన్ని మీరు కామెంట్ తెలియచేయండి. నమస్తే.